2026 ఆర్థిక సంవత్సరం పెట్టుబడి చార్టులో ఏ రాష్ట్రం అగ్రస్థానాన్ని దక్కించుకుంది? ఆంధ్రప్రదేశ్. 2026ను వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. ఇటీవల ఏ దేశం 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించింది? ఫ్రాన్స్. ప్రపంచంలో నంబియో జీవన వ్యయ సూచిక 2026లో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? జూరిచ్, స్విట్జర్లాండ్. 2026 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 80వ. ఇక మొదటి స్థానంలో సింగపూర్ నిలిచింది. 2026 భారతదేశ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం అశోక చక్రను ఎవరికి ప్రదానం చేశారు? శుభాంశు శుక్లా. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది? ఆంధ్రప్రదేశ్. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించారు? 2025ని. బాధితాయుతమైన దేశాల సూచిక 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 16వ. ఇక మొదటి స్థానంలో సింగపూర్ నిలిచింది. 2026 విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న క్రికెట్ జట్టు ఏది? విదర్భ. రెండవ స్థానంలో సౌరాష్ట్ర. జనవరి 2026లో మావోయిస్ట్ రహితంగా ప్రకటించిన సునాబేడ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రవహించే నదిగా గుర్తింపు పొందిన నది ఏది? ఫింకే నది. భారత రైల్వేలు ఏ రైల్వే స్టేషన్లో హ్యూమనాయిడ్ రోబోట్ ఏఎస్సి అర్జున్ను ప్రవేశపెట్టాయి? విశాఖపట్నంలో. ఆసియాలో అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమం అయిన వింగ్స్ ఇండియా 2026కి ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? హైదరాబాద్. వింగ్స్ ఇండియా 2026లో ఏవియేషన్ ఎకోసిస్టమ్ ప్రమోషన్కు ఉత్తమ రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవార్డు పొందింది? ఉత్తరాఖండ్. యునెస్కో 2026-27 ప్రపంచ వారసత్వ సంపదకు భారతదేశం ఏ రాష్ట్ర లివింగ్ రూట్ బ్రిడ్జ్లను నామినేట్ చేసింది? మేఘాలయ. సెల్ బ్రాడ్కాస్ట్ సొల్యూషన్స్ కోసం స్కోచ్ అవార్డు 2025ను అందుకున్న సంస్థ ఏది? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సిడాట్. భారతదేశంలో సౌరశక్తితో నడిచే ఏటీఎం వ్యాన్ని ప్రవేశపెట్టిన తొలి గ్రామీణ బ్యాంకు ఏది? త్రిపుర గ్రామీణ బ్యాంకు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం 2 పిల్లల నియమాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. జపాన్కు చెందిన గోల్డెన్ డ్రాగన్స్ ఆర్గనైజేషన్ యొక్క టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనగా సమురాయిగా బిరుదును ఎవరు గెలుచుకున్నారు? కె పవన్ కళ్యాణ్. జనవరి 2026లో బ్యాసిలస్ సబ్టిలిస్ను రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటించిన రాష్ట్రం ఏది? కేరళ. సాంప్రదాయ యుద్ధ కళలకు ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కె పజినివేల్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన వ్యక్తి? పుదుచ్చేరి. అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో పద్మపాణి అవార్డును ఎవరు అందుకున్నారు? ఇళయరాజా. గాజా కాల్పుల విరమణ ప్రణాళికను పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ పీస్ను ప్రారంభించిన దేశం ఏది? అమెరికా. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2026 పద్మవిభూషణ్ అవార్డును ఎవరు అందుకున్నారు? ధర్మేంద్ర సింగ్ దియోల్ కళలకు గాను, కేటీ థామస్ సామాజిక సేవకు గాను, ఎన్ రాజం కళలకు గాను, పి నారాయణ్ సాహిత్యానికి గాను మరియు విఎస్ అచ్యుతానంద సామాజిక సేవకు గాను అందుకున్నారు. లింగ సమ్మిళిత శాంతి పరిరక్షణకు
చేసిన కృషికి యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డు 2025 అందుకున్న భారతీయ సైనిక అధికారి ఎవరు? మేజర్ స్వాతి శాంతకుమార్. విశాఖపట్నంలో పారిశుద్ధ్య కార్మికురాలు విడుదల చేసిన అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. 2025 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి బహుమతికి ఎవరు ఎంపికయ్యారు? గ్రాకా మాచల్, మొజాంబిక్ దేశస్తురాలు. 2025లో భారతదేశంలో మహిళలకు ఉత్తమ నగరంగా ఏ నగరం ర్యాంకు పొందింది? బెంగళూరు. ఏ రాష్ట్ర ప్రభుత్వం సెమ్మోలి ఇలక్కియ విరుదు అనగా శాస్త్రీయ భాషా సాహిత్య పురస్కారం అనే వార్షిక సాహిత్య పురస్కారాన్ని ప్రకటించింది? తమిళనాడు. సాంప్రదాయ తీగ తోలుబొమ్మ నాటకం అయిన కత్పుత్లిని ఏ రాష్ట్రంలో ప్రదర్శించారు? రాజస్థాన్. చాలీస్ ఆఫ్ ఆంబ్రోసియో, రామ్ జన్మభూమి ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ అనే పుస్తక రచయిత ఎవరు? సురేంద్ర కుమార్ పచౌరి. ఒక దేశ సైన్యాన్ని తటస్థీకరించడానికి ది డిస్కోంబులేటర్ అనే రహస్య సోనిక్ ఆయుధాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? అమెరికా. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ మరియు ప్రైవేటుగా తయారు చేయబడిన C-295 విమానాన్ని ఏ కంపెనీ నిర్మించింది? టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ TASL. ఆపరేషన్ మెగాబురు అనేది ఏ రాష్ట్రంలో నిర్వహించిన మావోయిస్ట్ వ్యతిరేక తిరుగుబాటు నిరోధక ఆపరేషన్? జార్ఖండ్. 2025లో వైలీ రీసెర్చ్ హీరోస్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? చంద్రకాంత్ లహరియా. 2026 గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? 150 సంవత్సరాల వందే మాతరం. బగురుంబ ఏ కమ్యూనిటీకి చెందిన జానపద నృత్యం? బోడో. ఇటీవల వార్తల్లో కనిపించిన కాలడి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క భౌగోళిక సూచిక అనగా GI ట్యాగ్ చేయబడిన పాల ఉత్పత్తి? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగ్ పొందిన నాగౌరి అశ్వగంధను ప్రధానంగా ఏ రాష్ట్రంలో పండిస్తారు? రాజస్థాన్. నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2026 ప్రకారం భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ఏ నగరం అవతరించింది? మ్యాంగళూరు, కర్ణాటక. యూరోపియన్ అటామిక్ ఎనర్జీ కమ్యూనిటీ అనగా యురాటమ్ ఏ ఒప్పందం కింద స్థాపించబడింది? రోమ్ ఒప్పందం 1957. ఇటీవల వార్తలో కనిపించిన ఫింకే నది ఏ దేశంలో ఉంది? ఆస్ట్రేలియా. సుభాష్ చంద్రబోసు ఆపద ప్రబంధన్ పురస్కార్ 2026 యొక్క వ్యక్తిగత విభాగంలో అవార్డు ఎవరు అందుకున్నారు? సీతా అశోక్ షెల్కే. 2026లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డులు పొందిన వారు ఎవరు? గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ కళగాను, గూడూరు వెంకట్రావు వైద్యానికి గాను, డాక్టర్ కుమారస్వామి తంగరాజు సైన్స్ అండ్ టెక్నాలజీకి గాను, చంద్రమౌళి గడ్డమణుకు సైన్స్ అండ్ టెక్నాలజీకి గాను పొందారు. లక్కుండిలో నియోలిథిక్ అవశేషాలు ఏ రాష్ట్రంలో బయటపడ్డాయి? కర్ణాటక. వార్తల్లో కనిపించిన పాంగ్సౌ పాస్ ఏ రెండు దేశాల మధ్య ఉంది? భారతదేశం మరియు మయన్మార్. వృద్ధాప్య ఆదాయాన్ని పొందేందుకు అటల్ పెన్షన్ యోజనను ఎంతకాలం వరకు పొడిగించారు? 2030-31 వరకు. వరుసగా 10వ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా ఏ నగరం నిలిచింది? అబుదాబి, UAE. రోడ్డు నిర్మాణంలో బయో బిటుమెన్ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశం ఏది? భారతదేశం. వీధి కుక్కల బెడదను ఎదుర్కోవడానికి మొదటి కుక్కల అభయారణ్యం ప్రారంభించిన
రాష్ట్రం ఏది? పంజాబ్. 2026 సంవత్సరాన్ని రేంజ్ ల్యాండ్స్ మరియు పాస్టోరిస్టుల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించిన సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి. జనవరి 2026లో ఇండో పసిఫిక్ మహాసముద్రాల ఇనిషియేటివ్లో ఏ దేశం చేరింది? స్పెయిన్. ప్రైవేటు మరియు వాణిజ్య అంతరిక్ష ప్రయోగాలకు మద్దతుగా హోప్ ఐలాండ్లో కొత్త అంతరిక్ష నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆంధ్రప్రదేశ్. కీలకమైన ఖనిజాలను తిరిగి పొందడానికి మొదటి టైలింగ్స్ విధానాన్ని ప్రవేశపెట్టిన దేశం ఏది? భారతదేశం. ఇటీవల పర్యావరణ సున్నిత మండలంగా ప్రకటించిన కుంభాలగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆరావళి శ్రేణిలో. మోడల్ యూత్ గ్రామ సభను ఏ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి? పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. కోకోబోరోక్ భాష యొక్క భాష మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కోకోబోరోక్ దినోత్సవంగా ఏ రాష్ట్రం జరుపుకుంది? త్రిపుర. భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా కాగితరహిత జిల్లా న్యాయ వ్యవస్థ ఎక్కడ ప్రారంభించబడింది? కేరళ, వైనాడ్ జిల్లాలోని కలిపిట్టాలో. 2025లో వ్యక్తిగత ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణలో భారతదేశంలో ఏ రాష్ట్రం అగ్రగామిగా అవతరించింది? కేరళ. ఆసియా తయారీ సూచిక 2026లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 6వది. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో మలేషియా. మైకోరైజల్ శిలీంధ్రాలపై చేసిన కృషికి పర్యావరణ సాధనకు టైలర్ బహుమతిని పొందిన అమెరికన్ శాస్త్రవేత్త ఎవరు? టోబీ కియర్స్. 2026 జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? నా భారతదేశం, నా ఓటు. ప్రారంభ పూణే గ్రాండ్ టూర్ 2026కి గుడ్విల్ అంబాసిడర్గా నియమితులైన ప్రముఖ భారతీయ క్రీడాకారుడు ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. ప్రపంచంలోనే మొట్టమొదటి సమగ్ర కృత్రిమ మేధస్సు చట్టాన్ని ఏ దేశం ఏఐ బేసిక్ యాక్ట్ అని ప్రవేశపెట్టింది? దక్షిణ కొరియా. చంబల్ నది తర్వాత అత్యధిక సంఖ్యలో గరియల్స్ అనగా చేపలను తినే మొసల్లో ఉన్న రెండవ ప్రధాన నది ఏది? గండక్. భారతదేశం ఏ సంస్థ అభివృద్ధి చేసిన స్కార్ప్ అనే మొదటి కాళ్ళ మొబైల్ మ్యానిపులేటర్ని అనగా రోబోని ఆవిష్కరించింది? ఎక్స్టెర్రా రోబోటిక్స్. వి బ్యాట్ అటానమస్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. జనవరి 2026లో యంగ్ అంబాసిడర్స్ ఆఫ్ చేంజ్ వాల్యూస్ ఫర్ ఏ కేరింగ్ కమ్యూనిటీ అనే విలువ విద్యా ఇనిషియేటివ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? తమిళనాడు. ఇటీవల ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద నల్లమందు ఉత్పత్తిదారుగా ఏ దేశం చేరింది? మయన్మార్. 2వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్. భారత సైన్యం ఏ సంవత్సరాన్ని నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ సంవత్సరంగా ప్రకటించింది? 2026ని. గ్యాంగ్స్టర్ నెట్వర్క్లను నిర్మూలించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ పరహారను ప్రారంభించింది? పంజాబ్. 400 సంవత్సరాలకు పైగా సాంప్రదాయ పోస్టల్ సర్వీస్ ముగించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఏది? డెన్మార్క్. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి ప్రపంచంలోని అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా అవతరించింది? చైనాని. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఆమోదం పొందింది? నెల్లూరు. ప్రపంచంలోనే అతిపెద్ద కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ ఉన్న దేశం ఏది? చైనా. సమ్మక్క సారలమ్మ జాతర
గిరిజన పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తెలంగాణ. భారతదేశపు మొట్టమొదటి రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ ఆధారిత రెయిన్బో ట్రౌట్ ఆక్వాకల్చర్ ఫామ్ ఎక్కడ ప్రారంభించబడింది? హైదరాబాద్, తెలంగాణ. రైల్వే స్టేషన్లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి భారతీయ రైల్వేలు ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్. 2026 ప్రపంచ ఆర్థిక వేదిక 56వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? దావోస్, స్విట్జర్లాండ్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును IMF ఎంత శాతానికి పెంచింది? 7.3%. మహిళా వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి డిజిటల్ మార్కెటింగ్ పోర్టల్ను ప్రారంభించింది? కర్ణాటక. ఇటీవల వార్తల్లో కనిపించిన నిపా వైరస్ యొక్క సహజ హోస్ట్ జాతి ఏది? పండ్ల గబ్బిలాలు. శెట్టిహల్లి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. విల్ ఫర్ పీస్ 2026 అనే బ్రిక్స్ ప్లస్ నావిక విన్యాసాలకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? దక్షిణాఫ్రికా. ఇటీవల నృత్య కళానిధి అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఊర్మిళ సత్యనారాయణ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏ ఎక్స్ప్రెస్ వే నిర్మాణ సమయంలో NHAI 2 గిన్నీస్ వరల్డ్ రికార్డులను సృష్టించింది? బెంగళూరు టు కడప, కడప టు విజయవాడ ఎక్స్ప్రెస్ వే, నేషనల్ హైవే 544G. వెనిజులాపై అమెరికా ఇటీవల నిర్వహించిన ఏ ఆపరేషన్లో వెనిజులా అధ్యక్షుడైన నికోలస్ మదురోను పట్టుబడ్డారు? ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దళాలు ఇటీవల సౌదీ అరేబియాలో నిర్వహించిన ప్రధాన ఉమ్మడి సైనిక వ్యాయామం పేరు ఏమిటి? గల్ఫ్ షీల్డ్ 2026. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిక 2025లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? నార్వే. 2వ స్థానంలో ఎస్టోనియా, 3వ స్థానంలో నెదర్లాండ్స్, ఇక భారతదేశం 151వ స్థానంలో నిలిచింది. 2025లో భారతదేశంలో తొలి బాల్య వివాహ రహిత జిల్లాగా ఏ జిల్లా అవతరించింది? బలోడ్, ఛత్తీస్గఢ్. ఎక్సోమైనర్ ప్లస్ ప్లస్ అనేది ఏ అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసిన కొత్త లోతైన అభ్యాస సాఫ్ట్వేర్? నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన బెంబలా ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. 2026 జనవరిలో అక్కపడే అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కర్ణాటక. నమో లక్ష్మి పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గుజరాత్. HPCL ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద లిక్విడ్ కన్వర్షన్ మ్యాక్సిమం అవశేషాల అప్గ్రేడేషన్ ఫెసిలిటీని ఎక్కడ ప్రారంభించింది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. స్పితుక్ గస్టర్ పండుగను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? లడక్. సెపాహిజల వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? త్రిపుర. డూమ్స్డే క్లాక్ను ఏ సంస్థ స్థాపించింది? బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్, BIS. ఇటలీకి చెందిన క్యావలర్ డెల్ ఆర్డెన్డెల్లా స్టెల్లా డి ఇటాలియా అవార్డు ఎవరికి లభించింది? శ్రీనివాస్ డెంపో. జనవరి 2026లో భారత సైన్యం అధునాతన డ్రోన్ సామర్థ్యాలతో సృష్టించిన ఆధునిక యుద్ధ దళం పేరు ఏమిటి? భైరవ్. నేలపట్టు పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్, సూలూరుపేట. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫానుకు ఓర్నాబ్ లేదా అర్నాబ్ అనే పేరును సూచించిన దేశం ఏది? బంగ్లాదేశ్.
గ్రహాంతర ధూళి కణాలను గుర్తించడానికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంట్లో తయారు చేసిన డస్ట్ ఎక్స్పెరిమెంటు అనగా డిఎక్స్ పరికరాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, అహ్మదాబాద్. నాసాకు చెందిన ఏ టెలిస్కోప్ ఇటీవల క్లౌడ్-9 అనే కొత్త ఖగోళ వస్తువును కనుగొంది? హబుల్ స్పేస్ టెలిస్కోప్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో సహజ ఆవాసాల్లో అత్యధిక ఉప్పునీటి మొసళ్ళు ఉన్నాయి? ఒడిశా. 2025 ఆర్థిక ఆరోగ్య సూచికను ప్రచురించిన సంస్థ ఏది? నీతి ఆయోగ్. ఇటీవల వార్తలో కనిపించిన స్కాబీస్ లేదా గజ్జి ఎలాంటి వ్యాధి? ఇది ఒక పరాన్నజీవి చర్మ సంక్రమణ. ఆపరేషన్ ట్రాసీ-1 అనేది ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నిర్వహించబడే ఉగ్రవాద నిరోధక ఆపరేషన్? జమ్మూ అండ్ కాశ్మీర్. బదల్తా భారత్ మేరా అనుభవ్ ప్రచారం కింద యూట్యూబ్ షార్ట్స్ ఛాలెంజ్ విభాగంలో మొదటి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? మంథన్ రోహిత్. యునెస్కో జాబితాలో ఉన్న ఏ ప్రదేశానికి సమీపంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల కుషాన్ల కాలం నాటి నాణ్యాలు మరియు అలంకార రాళ్లను కనుగొన్నారు? తక్షశిల. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఎనర్జీతో నడిచే రైలును ప్రారంభించనున్న రాష్ట్రం ఏది? హర్యానా. ప్లానెట్ సి అని కూడా పిలువబడే అకాట్సుకి మిషన్ని ఏ అంతరిక్ష సంస్థ నిర్వహించింది? జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, జాక్షా. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? రాకేష్ అగర్వాల్. భారతదేశం ఏ దేశానికి EB-4 వీసా అనే ఈ ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ వీసాను ప్రవేశపెట్టింది? చైనాకి. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల పిల్లలు వార్తాపత్రికలు చదవడం తప్పనిసరి చేసింది? ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్. భారతదేశం అంతటా డిజిటల్ సృష్టికర్తలను శక్తివంతం చేయడానికి క్రియేటర్స్ కార్నర్ ప్లాట్ఫామ్ని ప్రారంభించిన సంస్థ ఏది? ప్రసార భారతి. IBA బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డు 2026 గెలుచుకున్న బ్యాంకు ఏది? కర్ణాటక బ్యాంకు. అన్నా చక్ర ఇనిషియేటివ్ గాను 2026 ఫ్రాంచ్ ఎడిల్మాన్ అవార్డుకు ఫైనలిస్టుగా ఏ ప్రభుత్వ శాఖ ఎంపికైంది? ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ. ఏ కేంద్రపాలిత ప్రాంతం యొక్క రాష్ట్ర సీతాకోక చిలుకగా చారల పులి సీతాకోక చిలుకను ప్రకటించారు? చండీగఢ్. ఇటీవల వార్తలో కనిపించిన గండికోట కాన్యన్ ఏ రాష్ట్రంలో ఉంది? కడప, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో తొలిసారిగా జాతీయ కృత్రిమ మేధస్సు పరిశోధన సంస్థను స్థాపించిన రాష్ట్రం ఏది? గుజరాత్. డిసెంబర్ 2025లో తైవాన్ చుట్టూ చైనా ప్రారంభించిన పెద్ద ఎత్తున సైనిక వ్యాయామం పేరు ఏమిటి? జస్టిస్ మిషన్ 2025. భారతదేశంలో మొట్టమొదటి మురికివాడ రహిత నగరంగా ఏ నగరం అవతరించింది? సూరత్, గుజరాత్. 2026 బ్రిక్స్ అధ్యక్ష పదవికి భారతదేశం అధికారికంగా సన్నాహాలు ప్రారంభించిన ఇతివృత్తం అనగా థీమ్ ఏమిటి? స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు స్థిరత్వం కోసం నిర్మాణం. భారతదేశపు 92వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఆర్యన్ వర్ష్నే. ఆపరేషన్ పవన్ ఏ సంస్థ నిర్వహించింది? ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్, IPKF. జనవరి 2026 నాటికి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ వ్యవస్థను అనగా అపార్ వ్యవస్థను అమలు చేయడంలో ఏ రాష్ట్రం ముందుంది? ఛత్తీస్గఢ్. 2026 మహిళల అంతర్జాతీయ హాకీ సమైక్య హాకీ ప్రపంచ కప్ క్వాలిఫైర్స్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నది? తెలంగాణ.
అరళం వన్యప్రాణుల అభయారణ్యం పేరును అరళం సీతాకోక చిలుక అభయారణ్యంగా ఏ రాష్ట్రం పేరు మార్చింది? కేరళ. జమ్మూ అండ్ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం ప్రారంభించిన మొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ పేరు ఏమిటి? రేడియో సంఘం. తైమూర్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన గాలి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణి? పాకిస్తాన్. బల్గేరియా 2026 జనవరి 1 నుంచి అధికారికంగా ఏ కరెన్సీని తన అధికారిక కరెన్సీగా స్వీకరించింది? యూరో. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2026కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఇండియా. భారతదేశంలో ఆసియా ఉత్పాదకత సంస్థ ఏపీఓ జాతీయ అవార్డును ఏ సంస్థ నిర్వహిస్తుంది? జాతీయ ఉత్పాదకత మండలి ఎన్పిసి. డిగీ హిల్స్ రేంజ్లో భారత సైన్యం ఇటీవల నిర్వహించిన ఉమ్మడి సైనిక పౌర సంలీన వ్యాయామం పేరు ఏమిటి? సంధ్య శక్తి. భారతదేశపు మొట్టమొదటి ఫ్లాట్ రోల్డ్ ప్రొడక్ట్స్ అల్యూమినియం యూనిట్ ఎక్కడ ప్రారంభించబడింది? ఒడిస్సా. అమెజోనియన్ ముళ్ళులేని తేనెటీగలు ఇటీవల ఏ దేశం నుంచి చట్టబద్ధమైన హక్కులను పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి కీటకాలుగా నిలిచాయి? పెరు దేశం. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇటీవల ఆవిష్కరించిన హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనే పుస్తక రచయిత ఎవరు? ప్రేమ్ ప్రకాష్. భారత ఉపరాష్ట్రపతి ఇటీవల విడుదల చేసిన సనాతన సంస్కృతికి అటల్ దృష్టి పుస్తక రచయిత ఎవరు? వాసుదేవ్ దేవనాని. ఖుద్బాత్ ఏ మోదీ లాల్ కిలాకి ఫసీల్ సే అనే పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారు? ధర్మేంద్ర ప్రధాన్. ఇటీవల డేటా ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద అరుదైన ఎర్త్ ఆక్సైడ్స్ ఆర్ఈఓ నిల్వలు ఏ 3 దేశాల్లో ఉన్నాయి? మొదటిది చైనా, రెండవది బ్రెజిల్, మూడవది భారతదేశం. ఐసిజేఎస్ 2.0 ర్యాంకింగ్స్ 2026లో ఏ రాష్ట్ర పోలీసులు అగ్రస్థానంలో నిలిచారు? ఉత్తరాఖండ్. హిందీ సాహిత్యానికి చేసిన అత్యుత్తమ కృషికి గాను ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ సాహిత్య సమ్మాన్ 2025ను ఎవరు అందుకున్నారు? మైత్రేయి పుష్ప. ఎంఓఈఎఫ్సిసి అనగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కొత్త మైనింగ్ లీజుల కోసం ఏ పర్వత శ్రేణిని పూర్తిగా నిషేధించింది? ఆరావళి శ్రేణిని. లౌడీ అనే అప్గ్రేడ్ చేసిన టైప్ 052D గైడెడ్ మిసైల్స్ డిస్ట్రాయర్ను ఏ దేశం ప్రారంభించింది? చైనా. పరా కెంపిరియా ఆల్బా అనే కొత్త అల్లం జాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? అరుణాచల్ ప్రదేశ్. గోవాలో కొత్తగా ప్రకటించిన 3వ జిల్లా పేరు ఏమిటి? కుషావతి. భారతదేశం కింబర్లీ ప్రాసెస్కు అధ్యక్షత వహించిన తేదీ ఏది? జనవరి 1, 2026. వెన్నెముక కండరాల క్షీణతకు వన్ టైం జీన్ థెరపీ అయినటువంటి ఇట్విస్మా ని నిర్వహించిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది? యుఏఈ. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ లోగోలో అశోక చక్రం దేనిని సూచిస్తుంది? సత్యం, పారదర్శకత మరియు సుపరిపాలన. గత సంవత్సరం నైరుతి జిల్లాల్లో తప్పిపోయిన 1303 మందిని ఢిల్లీ పోలీసులు గుర్తించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ మిలాప్. ఇటీవల వార్తలో కనిపించిన లెజియోనైర్స్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? బ్యాక్టీరియా. 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధిని ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత శాతంగా అంచనా వేసింది? 7.5%. హిమాచల్ ప్రదేశ్లోని ఏ తెగవారు
బోడా త్యోహార్ పండుగను జరుపుకుంటారు హట్టి తెగ. 2026లో భారతదేశం ఎంత శాతం వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఐక్యరాజ్య సమితి నిర్ధారించింది 6.6%. 2026 సంవత్సరానికి గాను భారతదేశ జీడిపి వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంకు ఎంత శాతానికి పెంచింది? 7.3%. ఆశావాన్ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గుజరాత్. మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి అని ఏ సంస్థ పరీక్షించింది? డిఆర్డిఓ. భారతదేశం బీమా రంగంలో ఎంత శాతం ఎఫ్డిఐని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అనుమతించింది? 100%గా. $4.18 ట్రిలియన్ జీడిపితో జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన దేశం ఏది? భారతదేశం. ఇందులో మొదటి స్థానంలో యుఎస్ఏ, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో జపాన్ నిలిచాయి. 2024 ఎగుమతి సన్నద్ధత సూచికలో పెద్ద రాష్ట్రాల విభాగంలో మొదటి ర్యాంకు సాధించిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సూర్య చరిష్మా తమిరి. 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? రిత్విక్. ఇటీవల వార్తల్లో కనిపించిన అసోలా భట్టి వన్యప్రాణుల అభయారణ్యం ఏ కొండ శ్రేణిలో ఉంది? ఆరావళి కొండ శ్రేణిలో. ఇటీవల వార్తలో కనిపించిన బ్యాక్టీరియన్ ఒంటి యొక్క ఐయుసిఎన్ పరిస్థితి ఏమిటి? తీవ్రంగా అంతరించిపోతున్నాయి. నో యువర్ సర్వే ఏ యూజర్ గైడ్ టు ది యాన్యువల్ సర్వే ఆఫ్ ఆన్ ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ని ఏ సంస్థ విడుదల చేసింది? నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఎన్ఎస్ఓ. జనవరి 2026లో భారతదేశంలో దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ వైఫై సేవలను ప్రారంభించిన ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ ఏది? భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్. 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025లో పురుషుల డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఏ హరిహరన్ మరియు రోబన్ కుమార్. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులు ఎవరు? ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా మరియు ఉర్సులా వాండెర్ లేయన్. జనవరి 2026లో రాష్ట్ర వ్యాప్తంగా సికిల్ సెల్ స్క్రీనింగ్ కోసం అరుణోదయ మిషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మహారాష్ట్ర. బోరన్దేవ్ కారిడార్ ప్రాజెక్టుకు పునాది రాయి ఏ రాష్ట్రంలో వేయబడింది? ఛత్తీస్గఢ్. కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంని ఏ సంస్థ ప్రవేశపెట్టింది? యూరోపియన్ యూనియన్. ఇమోయిను ఎరత్పా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మణిపూర్. ఒరెస్నిక్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన ఇంటర్మీడియట్ రేంజ్ హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ క్షిపణి? రష్యా. విష్ణుఘడ్ పిప్పల్కోటి జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? అలకనంద ఉత్తరాఖండ్లో. కమలా జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. RQ-170 సెంటినెల్ స్టెల్త్ నిఘా డ్రోన్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. డూమ్స్డే ప్లేన్ అని విస్తృతంగా పిలువబడే యుఎస్ సైనిక విమానం పేరు ఏమిటి? బోయింగ్ E-4B నైట్ వాచ్. భారతదేశంలో మొట్టమొదటి డీప్ టెక్ స్టార్టప్ పాలసీని ప్రారంభించిన రాష్ట్రం ఏది? తమిళనాడు. YJ-20 హైపర్సోనిక్ యాంటీ షిప్
క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. 72వ సీనియర్ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ 2026కి ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? వారణాసి, ఉత్తరప్రదేశ్. అయ్యనూర్ అమ్మనూర్ పండుగ ప్రధానంగా ఏ గిరిజన సమాజానికి సంబంధించినది? కోటా సమాజానికి. ప్రాళయ క్షిపణుల సాల్వో ప్రయోగాన్ని ఏ సంస్థ నిర్వహించింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ. 44వ జూనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్కు వేదిక అయిన నగరం ఏది? బెంగళూరు. భారతదేశ మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా యూనివర్సల్ మల్టీ క్యాలిబర్ రాకెట్ లాంచర్ పేరు ఏమిటి? సూర్యాస్త్రం. 2026 సారస్ మేళాకు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. బిమ్స్టెక్ దేశాలకు క్యాన్సర్ సంరక్షణలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం యొక్క 2వ దశ ఏ నగరంలో ప్రారంభించబడింది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. 4 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు విలువ ఆధారిత విద్యా కార్యక్రమం అయిన సంస్కారశాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సాం. ఇటీవల పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు ఎక్కడ రోడ్డు చిహ్నాలపై క్యూఆర్ కోడ్లను ఇన్స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేసింది? ఢిల్లీ. సముద్ర జల డీసాలినేషన్ సిస్టమ్ అనే పోర్టబుల్ డీసాలినేషన్ పరికరాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా పోషణ్ ఉడాన్ 2026ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గుజరాత్. టైప్ 096 టాంగ్ క్లాస్ జలాంతర్గామిని ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. పరిశోధన మరియు ఆవిష్కరణలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి, దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ అందించడానికి డిఎస్టి ఆమోదించిన పథకం పేరు ఏమిటి? పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ పథకం, ఆర్డిఐ పథకం. 17వ ఎడిషన్ ఎక్సర్సైజ్ దోస్తీ ఏ దేశంలో జరిగింది? మాల్దీవులు. ఇటీవల వార్తలో కనిపించిన సౌపర్ణిక నది ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. 44వ జూనియర్ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్లో బౌలర్ టైటిల్ను గెలుచుకున్న రాష్ట్రం ఏది? కర్ణాటక. 2వ స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. ఇటీవల వార్తలో కనిపించిన డబ్ల్యూ ఉర్సే మేజోరిస్ అనగా డబ్ల్యూ ఉమా అనగా ఏమిటి? ఇదొక బైనరీ స్టార్. ఏ రాష్ట్రంలోని లోహిత్ నదిపై కలైటు జల విద్యుత్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది? అరుణాచల్ ప్రదేశ్. స్టాండర్డ్స్ హెల్ప్ ఇన్ఫర్మేషన్ అండ్ నర్చర్ ఎంపవర్డ్ ఉమెన్ అనగా షైన్ పథకం ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. నేషనల్ ఒలింపిక్ అకాడమీ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? గగన్ నారంగ్. ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంటు యొక్క థీమ్ ఏమిటి? సమ్మిళితమైన, శాంతియుతమైన, స్థితిస్థాపకమైన మరియు స్థిరమైన ప్రపంచం కోసం ప్రజాస్వామ్యం. మహిళా సాధికారత మరియు బాల్య విద్యను ప్రోత్సహించడానికి ఆమె పదిబా ఆమా భాషారే అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఒడిశా. వేమర్ ట్రయాంగిల్ అనేది ఏ 3 దేశాల రాజకీయ సమూహం? ఫ్రాన్స్, జర్మనీ అండ్ పోలాండ్. అన్వేష అనే సంకేతనామం కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ N1 ప్రధానంగా ఏ సంస్థ కోసం అభివృద్ధి చేయబడింది? డిఆర్డిఓ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏ మిషన్ను రద్దు చేసింది? మార్స్ శాంపుల్ రిటర్న్ మిషన్. భారతదేశంలో మొట్టమొదటి బయోహ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయబడుతుంది? అరుణాచల్ ప్రదేశ్. పులుల ఆవాసాలను పర్యవేక్షించడానికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA
ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి? ఎం స్ట్రైప్స్. సౌరశక్తితో నడిచే నిఘా డ్రోన్ అయిన మీడియం ఆల్టిట్యూడ్ పెర్సిస్టెంట్ సర్వేలెన్స్ సిస్టమ్ను ఏ కార్యక్రమం కింద అభివృద్ధి చేశారు? ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఐడిఎక్స్. ఇటీవల వార్తలో కనిపించిన ఇండియన్ జెయింట్ స్క్వెరల్ ఏ రాష్ట్రం యొక్క జంతువు? మహారాష్ట్ర. నవజాత బాలికలను గౌరవించడానికి దియాంతి లోహ్రీని జరుపుకున్న రాష్ట్రం ఏది? పంజాబ్. 28వ కామన్వెల్త్ స్పీకర్లు మరియు అధ్యక్షత వహించిన అధికారుల సమావేశం ఆతిథ్యం దేశం ఏది? ఇండియా. ఇటీవల వార్తలో కనిపించిన బార్గి ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? నర్మదా, మధ్యప్రదేశ్. 86వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ 2026 ఎక్కడ జరిగింది? లక్నో, ఉత్తరప్రదేశ్. ఇటీవల వార్తలో కనిపించిన ఉంబీలో శ్రీ అంబలవానర్ ఆలయం ఏ దేశంలో ఉంది? దక్షిణాఫ్రికా. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026కి ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? లేహ్, లడక్ ప్రాంతం. ఇటీవల వార్తలో కనిపించిన సెలా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల వార్తలో కనిపించిన గంగాపూర్ ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర, గోదావరి నదిపై. పంగోలాక వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? సిక్కిం. ఇటీవల వార్తలో కనిపించిన హోయా నగాయెన్సెస్ అనగా ఏమిటి? ఇది ఒక వృక్ష జాతి. మైనింగ్ సందర్భంలో టైలింగ్స్ అనగా ఏమిటి? తవ్విన ఖనిజాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఉత్పత్తి చేయబడిన మిగిలిపోయిన పదార్థాలు. జాతీయ పారా ఒలింపిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026కి ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. ఇటీవల వార్తలో కనిపించిన హెమిలెక్సినం ఇండికం అనగా ఏమిటి? ఇది కొత్తగా కనుగొన్న పుట్టగొడుగుల జాతి. ఇటీవల వార్తలో కనిపించిన చతేర్కల పాసు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. వీర్గాథ 5.0 ఏ మంత్రిత్వ శాఖల ఉమ్మడి ఇనిషియేటివ్? రక్షణ మంత్రిత్వ శాఖ మరియు విద్యా మంత్రిత్వ శాఖ.